ఈ అడ్డతెర వచ్చేసి 15 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పు ఉంటుంది. ఈ అడ్డతెర యేసు ప్రభు వారు ఎప్పుడైతే మనందరి కోసం తన ప్రాణాన్ని బలి అర్పించినాడో ఈ అడ్డతెర నిట్ట నిలువున చీలిపోయింది. ఇదే మనకు అతి ముఖ్యమైన ప్రదేశం, అతి పరిశుద్ధ స్థలం, హోలీ ఆఫ్ ది హోలీ. ఈ గది కొలతలు వచ్చేసి 15 స్క్వేర్. ఎటు చూసినా 15 అడుగులు ఉంటుంది, పొడవు, వెడల్పు, ఎత్తు. ఇందులో ఉండేదే ఆర్క్ ఆఫ్ కవెనెంట్, నిబంధన మందసం పెట్టే. నిబంధన మందసం అంటే ఇక్కడ ఉంటుంది, ఇది నుంచి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ పై భాగం అంతా కరుణాపీఠం అంటారు. ఈ కరుణాపీఠం మీద అటు ఇటు రెక్కలు కట్టుకున్నారు చూడండి, వాళ్ళు దూతలు, కెరూబులు. సంవత్సరానికి ఒకసారి డే ఆఫ్ అటోన్మెంట్, విమోచన దినం రోజు ప్రధాన యాజకుడు అహరోను గారు ఈ పరిశుద్ధ స్థలం నుంచి కొద్దిగా రక్తం తీసుకొని లోపలికి వెళ్ళి ఈ కెరూబుల మధ్యలో ఉండే ఖాళీ ప్లేస్ లో ఆ రక్తాన్ని అక్కడ చిలకరిస్తారు, ప్రోక్షిస్తారు. ఆయన చిలకరించినప్పుడు దేవుని యొక్క వెలుగు పైన వస్తుంది చూడండి, ఆ వెలుగును షకీనా, ఆ షకీనా రూపంలో యెహోవా దేవుడు ఆ కెరూబుల మధ్యన ప్రత్యక్షమవుతాడు, ఆసీనుడవుతాడు. ఆయన ఆసీనుడైన ప్లేస్ పేరే మెర్సీ సీట్, కృపాసనం అంటారు. దేవుని యొక్క సింహాసనం పేరు కృపాసనం అంటారు. అలాగే ప్రతిరోజు